మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణుకి మాస్ హీరోగా మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్కి ఉన్న బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2008లో వీరి మధ్య క్లాష్ రావడం జరిగింది. కృష్ణార్జున సినిమాతో విష్ణు ఫిబ్రవరి 1న వచ్చారు. దానికి కొన్ని రోజులు అంటే 14 రోజుల గ్యాప్తో గోపీచంద్ ఒంటరి సినిమా వచ్చింది. విష్ణు కృష్ణార్జున మంచి హైప్ క్రియేట్ చేసింది. దానికి కారణం అందులో ప్రత్యేకమైన పాత్రలో హీరో నాగార్జున నటించడం. అయితే కథ ఏమాత్రం ఆకట్టుకోలేక యావరేజ్గా మిగిలిపోయింది. ఇక గోపీచంద్ ఒంటరి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక రెండవసారి క్లాష్ 2011లో వాంటెడ్ సినిమాతో గోపీచంద్ వస్తే దానికి 15 రోజుల గ్యాప్తో విష్ణు వస్తాడు నారాజు సినిమా వచ్చింది. గోపీచంద్ యాక్షన్ బాగానే ఉన్నా కథలో దమ్ము లేక వాంటెడ్ ఫ్లాప్ అయ్యింది. అలాగే విష్ణు సినిమా కూడా ఇదే తరహాలో బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక చివరిగా వీరి మధ్య క్లాష్ 2014లో వచ్చింది. మంచు విష్ణు అనుక్షణం సినిమాతో వస్తే 13 రోజుల గ్యాప్తో గోపీచంద్ లౌక్య మూవీ వచ్చింది. అనుక్షణం మూవీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చి అబౌవ్ యావరేజ్ అనిపించుకుంది. ఇక గోపీచంద్ లౌక్య మూవీ రొమాంటిక్ కామెడీ టచ్తో వచ్చిన ఈ సినిమా, ఇందులో గోపీచంద్ టైమింగ్ అలరిస్తుంది. ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథమే పట్టారంటే మూవీ ఎంత ఎంటర్టైన్ చేసిందో ఆడియన్స్ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఇదొక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.